ఈరోజు ఆదివారం కాబట్టి, మనము ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం కదా ఈరోజు. ఆల్టర్‌నేటివ్‌గా మనం ఆ ప్రక్రియలో నిమగ్నమయ్యాము. ఒక ఆదివారం రోజేమో మనము క్విజ్ కార్యక్రమం 'చైతన్య చరితామృతం' నుంచి ఏం చేస్తాం మనం ఒక ఆదివారం రోజు మనము? క్విజ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేసుకుంటాం కదా! 'చైతన్య చరితామృతం' నుంచి. మరొక ఆదివారం ఇష్టాగోష్ఠి. ఈ ఆదివారం రోజు మనం ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. కాబట్టి, ఈ కార్యక్రమంలో మనం ఏం చేస్తాం, ఏమైనా క్వెషన్స్ ఉంటే డిస్కస్ చేస్తాము. ఎవరైనా ఏదైనా వాళ్ళ అనుభూతుల్ని పంచుకోవాలంటే పంచుకోవచ్చును. ప్రచార కార్యక్రమంలో వాళ్ళు పొందిన అనుభవాన్ని ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవచ్చు. శిల ప్రభుపాద గారి గ్రంథాన్ని చదివినప్పుడు మీరేదైనా కొత్తగా నేర్చుకున్నాము అనుకున్నప్పుడు కూడాను దాన్ని వ్యక్తీకరించడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. మళ్ళీ ఎవరైనా కీర్తనలు చేయాలంటే కూడా కీర్తనలు చేయవచ్చును. ఇది మామూలుగా మనం పెట్టుకునేటువంటి స్కెడ్యూల్ ఈరోజు. ఇంకా ఏదైనా కూడా డిస్కస్ చేయాలంటే కూడా మనం డిస్కస్ చేస్తాము. ముఖ్యంగా నేను ఒక ముఖ్యమైన పాయింట్ గురించి చెప్పాలనుకున్నాను. మనము ఈ కార్యక్రమాన్ని ఆరంభించాం కదా! శనివారం రోజు మనము చైతన్య చరితామృతం నుంచి అధ్యయనం చేసి చర్చించుకునే కార్యక్రమాన్ని మొదలెట్టాము. అది నిన్నటి నుంచి మొదలైంది కదా! కొంతమంది ముఖ్యంగా పుణ్యవతి మాతాజీ గారు నాకు మెసేజ్ పెట్టారేమని అంటే ఆ! ఆ! డిస్కషన్, డిబేట్ ఉండేది కదా! సాటర్‌డే ఈవెనింగ్. అది లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించింది అని. పుణ్యవతి మాతాజీ మీరు ఏదైనా టైం ఏదైనా సజెస్ట్ చేస్తే దాన్ని అప్పటికక్కడే మూవ్ చేద్దాం. ముఖ్యంగా దయచేసి ఎవరైనా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయగలరేమో ప్రయత్నించండి. అది ముఖ్యంగా దానికోసం చేయబడింది. కానీ తప్పకుండా మనము మళ్ళీ ఏదైనా సమయం కేటాయించగలిగితే చూద్దాం. మీరే తెలియజేయాలి. మీరే నాకేదైనా సాటర్‌డే, సండే‌ల్లోనే ఏదైనా చేయగలమా ఆలోచించండి. ముఖ్యంగా నేనేమనుకుంటున్నానంటే సండే రోజు ఏమైనా చేయగలమా చూడండి. సండే రోజు హ్మ్. సేమ్ ఇంతకుముందు సాటర్‌డే పెట్టేవాళ్ళం కదా! ఇప్పుడు సండే పెట్టుకోవడానికి వీలవుతుందా? చూద్దామంటారా? ప్రభుజీ అంటే డిస్కషను ఇలా అయితుందిగా ప్రభుజీ. అంటే అందరూ ఇంకా భక్తులే వస్తున్నారు కాబట్టి, డివోటీసే కాబట్టి అది ఫిలాసాఫికల్‌గా అది అర్థమవుతుంది. అంటే పని గట్టుకొని అది ఆ! అంటే నేను కూడా అదే అనుకున్నాను మాతాజీ. అభిప్రాయానికి విరుద్ధంగా కావాల్సి మాట్లాడాల్సొస్తేనే తప్ప డిబేట్ అనేది అవ్వట్లే ప్రభుజీ. అది నిజమే మాతాజీ. అందుకని ఆ కారణం చేతనే నిజానికి అది కొంచెం పక్కన పెట్టడం అనేది జరిగింది. ఎందుకనంటే మంచిదే. అంటే మాతాజీ పుణ్యవతి మాతాజీ మెసేజ్‌లో ఏం పెట్టారంటే, కొంతమంది డివోటీస్ ఉత్సాహంగా కొన్ని నూతన విషయాలు నేర్చుకోగలుగుతున్నారు అని చెప్పారు. కానీ ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, ఆ డిబేట్‌ది 2 వర్గాలుగా నిజంగా ఒకవైపు దాన్ని బలంగా విశ్వసించేవాళ్ళు, మరోవైపు దాన్ని బలంగా విశ్వసించేవాళ్ళు ఉన్నప్పుడు అది రసవత్తరంగా జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా భక్తికి సంబంధించినటువంటి తత్వము బయలుపడుతుంది. కానీ మనమంతా కూడాను భక్తులు మాత్రమే పార్టిసిపేట్ చేయడం మూలంగా ఏం జరుగుతుంది? కొత్త వాళ్ళెవరు లేకపోవడం మూలంగా అందరూ కూడా ఒకవైపు వెళ్ళిపోతున్నారు. ప్రత్యేకంగా రోల్ ప్లే చేయాల్సొస్తుంది కొన్నాళ్ళు. నిజంగా ఆ అభిప్రాయం లేదు కానీ, ఏదో సంభాషణ పొడిగించడానికి చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అది గమనించే సరే ఇప్పుడు చైతన్య చరితామృతం చెప్పాలి అనుకున్నప్పుడు, ఈ కార్యక్రమం కొంచెం రిడెండెంట్‌గా ఉంది. కానీ, ఏదో ఒక విధంగా కొంతసేపు భక్తిలో ఉండగలుగుతున్నాం గదా! చర్చకి అనుకున్నాను కానీ, ఆహ్, దాని మూలంగానే తొలగించడం జరిగింది. కానీ పుణ్యవతి మాతాజీ మీరు దానిలో ఆసక్తులై ఉన్నారు అనుకుంటే నిరుత్సాహపడకండి. మీకు సమయాన్ని ఏదైనా నిర్దేశిస్తే చేయవచ్చును. దాన్ని ఆహ్, మనలో ఎవరైనా కూడా కండక్ట్ చేయవచ్చును. చూద్దాం అది ఎలా జరుగుతుంది అనేటువంటిది. మీరు తెలియజేయండి. ఏ టైంలో పెడితే బావుంటుంది అనేది చూద్దాం మరి. హరి హరి కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్ ప్రభుజీ. హరి బోల్ మా. ప్రభుజీ అది సాటర్డే ఉండేది కాబట్టి దాన్ని టైం మార్చకుండా శ్రీ చైతన్య చరితామృతం సండే నైట్ 8 PM కి మారిస్తే బాగుంటుందేమో ప్రభుజీ. దాన్ని సండే రోజు పెట్టడము మాతాజీ ఎందుకనంటే అది వినాలి అనుకుంటున్న వాళ్ళు సండే రోజు రకరకాల కార్యక్రమాలు నిమగ్నమవుతారు అని చెప్పారు. అందుకని సాటర్డే ఫిక్స్ చేయడం జరిగింది. దీనిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో లిమిటెడ్ పీపుల్ ఉన్నారు కదా! మనకి డిబేట్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఒక 10 మంది, 12 మంది కన్నా ఉండరు. దానిలో మాట్లాడే వాళ్ళకి ఇద్దరే ఉంటారు. ముగ్గురు లేకపోతే నలుగురు మాక్సిమం కదా! మీరొకరు, పద్మజ మాతాజీ ఒకరు, పావని మాతాజీ ఒకరు, కృష్ణప్రియ సఖి మాతాజీ ఒకరు, ఇలా ఒక నలుగురు, ఐదుగురు మాట్లాడతారు అంతే. అది కూడాను
అందరూ ప్రతిసారి మాట్లాడరు. కదా! ఉమ్. సో, అందుకని అవునండి. ఇప్పుడే కొంచెం కొంచెం కొత్త వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రభుజీ. మన లాస్ట్ డిబేట్ కి కొంచెం లక్ష్మీ కావటి మాతాజీ, కనకదుర్గ మాతాజీ కొంచెం అలా మాట్లాడడం మొదలు పెట్టారు. హ్మ్. ఓకే ఒకటేంటి ప్రభుజీ, అయితే ఆ సండే పెట్టుకుందాం ప్రభుజీ. అమ్మా? ఏంటదమ్మా? సండే పెట్టుకుందామండి అయితే డిబేట్ ని. సరే మాతాజీ, అయితే సండే రోజు అదే సమయానికి 8కే కదా? 8:00 టు 8 PM. 8-8:45 అలా చూద్దాం సండే రోజు. సో, వచ్చే సండే నుంచి దాన్ని కండక్ట్ చేసుకుందాం మాతాజీ అయితే. థ్యాంక్ యూ ప్రభుజీ. పావని మాతాజీ ఓకేనా అమ్మా? ప్రభుజీ మీ ఇష్టం. అంటే ఎవరికి అవకాశం ఉంటే ఇంకా వాళ్ళు లాగిన్ అవుతారు ప్రభుజీ. అంతే మాతాజీ. ఓకే. ఇంకా ఏమైనా చర్చించాల్సిన అంశాలున్నాయా? మీరు ఏదైనా పంచుకోవాలనుకుంటున్నారా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? ప్రభుజీ, మీరు భగవద్గీత క్వశ్చన్స్ చాలా బాగా తయారు చేస్తున్నారు ప్రభుజీ. అలా తయారు చేయగలగాలంటే ఏం చేయాలి ప్రభుజీ? మాతాజీ నిజంగా అలా బాగా చేస్తున్నా నేనేం లేదు. మామూలుగా నేను కూడా చదువుతాను. చదివేసి దాంట్లో ఏదైతే అవును ఇది కదా! ఇది అందరికీ తెలుసునా? అందరికీ ఇది తెలిస్తే బావుండును అనుకున్న వాటిని ప్రశ్నగా మార్చే ప్రయత్నం చేస్తాను. అంతే మాతాజీ, ఇంకేం లేదంతే. అంటే ప్రశ్నగా మారుస్తాం ప్రభుజీ. అంటే ఆ సెంటెన్స్ ని ప్రశ్నగా మార్చినప్పుడు దాంట్లోంచే కొంచెం ఆ సెంటెన్స్ లోంచే ఎందుకు, ఏమిటి అనే ఏవో ఒక 3 వర్డ్స్ యాడ్ చేసి దాన్ని క్వశ్చన్ గా ఫామ్ చేస్తాం ప్రభుజీ. కానీ అసలు మీరు వేసే క్వశ్చనే అసలు ఒక స్పెషల్ గా ఉంటుంది ప్రభుజీ. చాలా నాకు ఎందుకో అది బాగా నచ్చుతుందండి ఆ విధానం, మీరు క్వశ్చన్ వేసే విధానం. హరి బోల్. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద మాతాజీ. నేనేం చెప్పలేను దానికి ప్రత్యేకంగా ఇది పాటిస్తాను అని చెప్పడానికి ఏం లేదు. అలాగా ప్రభుపాదుల వారు స్ఫూర్తినివ్వడము, దాన్ని అలా ప్రశ్నగా మార్చడం మాత్రమే జరిగింది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం లేకపోతే ఒక గంట టైం మాత్రమే అంటే వేగంగా ప్రశ్నలు తయారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలీదు మాతాజీ ఎలా చేశారు అంటే నేను నిజంగా ఒక ప్రొసీజర్ ఇది పద్ధతి అండ్ టెక్నికల్ స్టెప్స్ అని ఏం లేవు. చదివేసి అవును ఇది అందరికీ తెలిస్తే బావుంటుంది కదా! చాలా ముఖ్యమైన విషయం కదా అనిపించిన దాన్ని ప్రశ్నగా మార్చి ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను మాతాజీ అంతే. ఓకే ప్రభుజీ. భగవంతుడు మీకు అలాంటి తెలివిని ప్రసాదించాడు ప్రభుజీ. ఎస్ మాతాజీ. నాకైతే ఎందుకో బాగా నచ్చుతుందండి ఆ విధానం. కాకపోతే నాకు కూడా మాతాజీ ఆ క్విజ్ నుండి నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను, ఇలాగా స్థిరపడిపోయాను ఎక్కువ. అంటే అవి ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా ఆ క్వశ్చన్ ఎంతో డిఫరెంట్ గా అనిపిస్తుంది అండి. అంటే కొంచెం చెప్పాలి అంటే కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. వేరే రకంగా అడుగుతారు అదే క్వశ్చన్ ని, అదే ఆన్సర్ వస్తుంది, కానీ ఆ క్వశ్చన్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అడగడంలో కూడా ఒక్కొక్కసారి టెన్షన్ వస్తుందండి. ఏంటి ఇది కరెక్టేనా అంటే తిప్పి అడుగుతున్నారా అంటే తిప్పి అడగడం కూడా కాదండి, ఏమో అలా చెప్పలేను నేను మాతాజీ ప్రభుజీ నేను. కానీ బాగుంటుంది లేదు మాతాజీ, నేను తిప్పడానికి అలా ఏం ప్రయత్నం చేయను. కానీ దాంట్లోని ఒక్కోసారి మనకి వాక్యం సామాన్యంగానే కనబడుతుంది. కానీ నిజానికి నిగూఢమైన అర్థం ఉంటుంది. శ్రీల ప్రభుపాదులు దాన్ని వ్యక్తీకరిస్తారు. తత్వం మనకి అవగతమైనప్పుడు దానిలోని నిగూఢ అర్థాన్ని కూడాను అవగతం చేసుకోవాలి కదా! అది బయటకొచ్చేలాగా నేను అడిగే ప్రయత్నం చేస్తాను. లేకపోతే చాలా సందర్భాల్లో ప్రశ్నలు కూడా చాలా సులభంగా ఉంటాయి మాతాజీ. తత్వం ఒకవేళ తెలిసిందనుకోండి, ఈజీగా చెప్పగలిగినట్టుగానే ఉంటాయి. కొన్ని ప్రశ్నలు దీర్ఘంగా ఆలోచిస్తే మాత్రమే సమాధానం చెప్పగలము అన్నట్టుగా ఉంటాయి కదా! నిన్న చూడండి ప్రభుజీ ఒక క్వశ్చన్, అది ఉన్నత శక్తి ఆ ఎప్పుడు ఎక్కడ ఏంటంటే అడిగారు ప్రభుజీ. నాకు అసలు క్వశ్చన్ ఎవరైతే తయారు చేస్తారనిపించింది. అదే క్వశ్చన్ అది ఆల్రెడీ తెలుసండి, అదేం తెలియని విషయం ఏం కాదు, కానీ అలా అడిగేటప్పటికి ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. దాన్ని అక్కడ ప్రజెంట్ చేయలేకపోయాను. అక్కడ అంటే ఎలా అడిగినా కూడా చెప్పగలగాలండి, అప్పుడు కదండి అది అక్కడ దాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తుంది. ఆ నేను కూడా క్వశ్చన్‌కి చదివాను ప్రభుజీ అది. భౌతిక ప్రకృతి హరే కృష్ణ ప్రభుజీ. అది చదివాను గాని అసలు మీరు అడిగితే నేను ఏం చెప్పాలో, ఎక్కడి నుంచి చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే ప్రభుజీ, మీరు మాతాజీ మీకు మార్కులు ఇచ్చేసారంటే చాలు ప్రభుజీ, నాకు ఏదో పెద్ద గిఫ్ట్ వచ్చినట్టుగా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతానో చెప్పలేను మాతాజీ. ఈ రోజు క్లాసులో కూడా చెప్పాను మాతాజీలకి నేను ఈ విషయం. హరి బోల్. అయితే మీకు వీలైనన్ని సార్లు మార్కులు ఇచ్చేసే ప్రయత్నం చేద్దాం మాతాజీ. మీరు లేదు ఆనందంగా అలా ఏమొద్దు. కానీ అదే చెప్తాను ప్రభుజీ. మీరు చెప్పాలంటే ఇప్పుడు ఒక సామెత ఉంటుంది కదండి, ఏదో వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అయితే ఎక్కడ కూర్చున్నా మనకు మాతాజీ అలా అవకాశం వద్దు. ఎవరికి
ఫస్ట్ సిన్సియర్ గా తీసుకుంటారండి. దాంట్లో ఉన్నటువంటి ఆన్సర్‌లే రావాలి. ఇంకా అలాగే జరిగిపోతుంది అని అంటారు. కానీ మళ్ళీ ఆ కృప బండి వెంటనే చూపించేస్తారు. ఏమాత్రం దగ్గరగా చెప్పేసినా మా చేత చెప్పిస్తారు. మళ్ళీ దగ్గరగా చెప్పినా కూడా మార్కులు ఇచ్చేస్తారు ప్రభుజీ ఇంకా. ఇస్తున్నారు. అది కూడా కరెక్టే. మా ప్రభుజీ ఇస్తున్నారు. కానీ కొంచెం దగ్గరగా ఉందా మాతాజీ మీకు మార్కులు ఇచ్చేస్తారంటారు. ఇంక అంతేలే ఇంకా అంటారండి. ఎగ్జామ్‌కి వచ్చేస్తున్నాం. చెప్పలేను. మాతాజీ లేదు ఎందుకంటే మీరు మీరు అంటున్నారు కదా మాతాజీ నేను ఎప్పుడో చెప్పాను మీకు ఈ విషయం. ప్రభుజీ మీరు ఎక్కడి నుంచి తీస్తారు ఇవి క్వశ్చన్స్ అని మిమ్మల్ని ఎప్పుడో అడిగాను నేను ఈ విషయం. లేదు మాతాజీ నేనేం స్పెషల్ గా ఏం చేయనంట. కానీ ప్రభుజీ మీరు చదివినా కూడా అసలు నేను చదువుతానే ఉంటాను. మీరు అదే క్వశ్చన్ ని ఎలా ఇస్తారో తెలీదు. కానీ చెప్పేటప్పుడు మాత్రం అరే ఇదే కదా క్వశ్చన్ మనకు వచ్చు కదా అనిపిస్తుంది ప్రభుజీ నిజంగా. మీరు చాలా ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాల్సిందే ప్రభుజీ. నిజంగా ఆల్ గోయిస్ టు శ్రీల క్వశ్చన్స్ ప్రభుపాద్ మాతాజీ. మీరు అలా చెప్పలేదనుకోండి ఆసక్తి కూడా ఉండదు కదా. స్ట్రెయిట్ గా అవును. క్వశ్చన్ చేసి అది కూడా చెప్పేసామండి నిజంగా తెలుసులే ఇది మనకు తెలిసిందే కదా ఈ 2 శ్లోకాలు చదివాము అని మీరందరూ రావడం కూడా మానేస్తారు. మీరు అడిగిన ప్రశ్నకి మేము చెప్పాలని మీరు మాకు బ్లెస్ చేయండి ప్రభుజీ. ఇంకా అంతకన్నా ఇంకేం అవసరం లేదు మాకు. ఆల్ గోయిస్ టు శ్రీల ప్రభుపాద్. నేను అదే చూస్తాను మాతాజీ ఎవరికి కూడా జీరో రాకుండా అందరూ ఏదో ఒకటి చెప్పగలిగేలాగా ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మార్కులు నిజంగా ఇంపార్టెంట్ కాదు. తత్వాన్ని మనం చర్చించి దాన్ని నిగూఢంగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. అందుకని ఇంకో కరెక్టే ముఖ్యమైన విషయం ప్రభు మీరు ఏంటంటే నేను చెప్పేది కరెక్టే. ప్రశ్నని మీరన్నారు కదా! తిప్పి అడుగుతారా ప్రభుజీ తిప్పి చేస్తారా అని. నాకు ప్రశ్నలు చేయడం రాదు మాతాజీ. అలా మీరనుకుంటున్నారు అనిపిస్తుంది తిప్పేస్తాను. ప్రభుజీ. అంటే ఇండైరెక్ట్ గా అడుగుతున్నట్టుగా అనిపిస్తుందండి. కానీ ఏమో ప్రభుజీ అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. ఒక సంథింగ్ స్పెషల్ గా అయితే ఉంటుంది ప్రభుజీ క్వెషన్ అడిగే విధానం. ఎందుకు మీకు అలా అదే మీరు కనబడుతుందంటే ఆన్సర్ వచ్చినాక అనిపిస్తది. అవును కదా! ఇది అదే కదా! ఎందుకు అర్థం కాలేదు అని అది అనిపిస్తది. అర్థం కాలేదు కదా, ఇది మనకు తెలిసిన విషయమే ఎందు కదా అనిపిస్తుంది ప్రభుజీ నిజంగా. అట్లా మీరు మీకెందుకు అడిగే దాంట్లోనే మేము అందుకోలేకపోతున్నాం కదా దానికి. మీకెందుకు అలా అది కూడా అనిపిస్తుందని నాకు క్వెషన్‌లు చేయడం రాదు మాతాజీ. అందుకని నేను ఏం కష్టపడతాను లేదు మీరు ప్రభుజీ ఎక్స్‌ప్లెయిన్ అలా చేయడానికి. మీకు ప్రభుజీ మీకు ప్రభుజీ క్వెషన్ చేయడం రాకపోతే మాలో ఇంత మీరు ఉత్సుకత పెరగదు. ఆ ప్రభుజీ మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఆ విషయం మీరు ఒప్పుకోండి. బాగా చేస్తున్నారు మీరు. అసలు ఎలా అడుగుతున్నారంటే అదేదో అసలు చదివిందే మీరు ఇచ్చిందే 3 ఇస్తారు. అందులోనే చదువుతాము. కానీ మీరు అడిగేదానికి అక్కడి నుంచి మీకు జవాబు వచ్చిన తర్వాత ఇది మనకు వచ్చిందే కదా! ఎందుకు మనం చెప్పలేకపోతున్నాము అనిపిస్తుంది ప్రభుజీ. కానీ చెప్పలేకపోతున్నాం కదా! టైం అయిపోతుంది కదా! తీరా ఆల్ జవాబు గోయిస్ చెప్పాక అవును కదా ఇదే కదా అదేంటి ఆ, ఇది చెప్పలేకపోయామంటే అదే అర్థం. మాతాజీ అదే జరుగుతుంది మాతాజీ. ఏమైనా అయ్యో! ప్రభుజీ మీరు నేనైతే దీనికి బాగా కరెక్ట్ అయిపోయాను ప్రభుజీ. హరి బోల్. వెరీ నైస్ మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారి కృప అని మాత్రం నేను చెప్పగలను. నిజంగా నాకు పెద్ద పరిజ్ఞానము లేదు. పెద్దగా తెలీదు. అదే అనుకుంటాను నేను క్వెషన్ చేశాను. కానీ పాపం అలా అర్థమయ్యేలాగా ప్రశ్న అడిగానా అనేటువంటిది నాకు సందేహం వస్తూ ఉంటది. అందుకని మళ్ళీ మళ్ళీ ఆ ప్రశ్నని అడిగే ప్రయత్నం చేస్తాను అంతే. చేస్తున్నారు. ఇంకా కానీ దగ్గరగా మీరు అడిగే విధానంలో అయితే ప్రభుజీ కొంచెం అది క్రిటికల్ గానే అని చెప్పాలి ప్రభుజీ. ఎందుకంటే మేము ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా దాంట్లోంచి ఆ సెంటెన్స్ లోంచి ఎందుకు ఏంటి అలా అని దాంట్లోంచి ఆ సెంటెన్స్ లోంచి చేసేస్తే మేము చెప్పగలుగుతామండి. ఎందుకంటే దాన్ని బాగా ఫాలో అప్ చేసుకొని చదువుతాం కాబట్టి. కానీ మీరు మీరు దాన్ని ప్రభుజీ దాన్ని మూలం అడుగుతారు. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ తెలుసుకుంటేనే ఇస్తారు కానీ ఎగ్జామ్ లో చెప్పలేమన్నట్టుగా కూడా. ఉంటాయండి మీ క్వశ్చన్స్. దాని ఎగ్జామ్ లో మూలం కూడా తత్వం. మల్టిపుల్ చాయిస్ ఉంటుంది మాతాజీ. అన్ని ఆన్సర్స్ ఒకేలాగా ఉంటాయి. కానీ అక్కడ కరెక్ట్ అయిన ఆన్సర్ పెడితేనే వాళ్ళకి మార్కులు పడతాయి. అట్లా ఉండింది మన క్విజ్. అన్ని ఆన్సర్లు తీరా ప్రభుజీ ఆన్సర్ చెప్పింది అరే ఇది మనం చదివిందే కదా ఎందుకు చెప్పలేకపోయాము అని చాలా ఆ విషయంలో మా ప్రభుజీ మీరు చాలా బాగా క్వశ్చన్స్ రాస్తున్నారు ప్రభుజీ. మరి అందుకు మీరు ఒక విషయం చెప్పొచ్చు మాతాజీ. నిన్న పుణ్యవతి మాతాజీ నిన్నటి ప్రశ్న గురించి ఉదహరించారు కదా! ఆ బహుశా ప్రశ్న ఉత్పన్నం అవ్వడానికి కారణం ఎవరు అంటే మళ్ళీ మీరే మీ భక్తులే. పావని మాతాజీ నన్నొక ఏదో చదివాను నాకు అర్థం కాలేదు ఇది అని అడిగారనమాట మొన్న ఫోన్ చేసి. చెప్పారు అలా ఈ రోజు క్లాస్ లో చెప్పారు పొద్దున పోయేసి. అది మాట్లాడుతూ నేను ఉన్నప్పుడు మాతాజీ ఆహా! ఇలాంటి సంశయం కూడా వచ్చిందా భక్తులకి అయితే దీన్ని ప్రశ్నగా మార్చొచ్చు అనిపించింది. నిజంగా అప్పుడే దాన్ని ప్రశ్నగా రాసుకున్నాను నేను. అది బాగుంది ఇప్పుడు అదే మాతాజీ. క్వశ్చన్ ఇంకొకలా అడగచ్చు ప్రభుజీ. అంత అలా మీరు ఇప్పుడు అడిగిన విధంగా కాకుండా కూడా డైరెక్ట్ గా అడిగేయచ్చండి. అలా కాకుండా మీరు దాన్ని ఒక స్పెషల్ గా అడిగారు అంటున్నాను ప్రభుజీ. నేను అన్నది అదేండి. ఓకే. అక్కడ ఇప్పుడు ఉన్నత శక్తి దేనికి సంబంధించింది అని ఏంటంటే ప్రభుజీ అడిగారు క్వశ్చన్.
ఎప్పుడు ఎక్కడ జీవాత్మ ఎక్కడ ఉన్నత శక్తి, ఎప్పుడు ఎక్కడ ఉన్నత శక్తి. అది ఎప్పుడు ఎక్కడ ఉన్నది జీవాత్మ ఉన్నత శక్తిగా ఉంటుంది అన్నారు. అదే క్వశ్చన్ ని మామూలుగా డైరెక్ట్ గా అడిగేసినప్పుడు ఎలా వస్తుందండి? జీవాత్మ ఏ శక్తికి సంబంధించింది అని అని డైరెక్ట్ గా అడగచ్చు. అదే అంటున్నాను ప్రభుజీ అక్కడ. అప్పుడు రెండు అందులో ట్విస్ట్ ఉండదుగా మాతాజీ. అప్పుడు ఏమైతుంది? అదే అంటున్నా మాతాజీ. అలాగా ఒక స్పెషల్ గా అడుగుతున్నారు ప్రభుజీ, మనం తప్పగలగాలి అంటున్నానండి. అదే అంటున్నానండి. అలా స్పెషల్ గా అడగనే తప్పగలగాలి. అదే అప్పుడు మనం చదివినట్టు కరెక్ట్ గా అంటున్నానండి. అదే అంటున్నాను. ఈ ప్రశ్నలో ఒకటి సంక్లిష్టత ఉంది మాతాజీ. ఏమిటంటే డైరెక్ట్ గా అడిగా అనుకోండి, మీరు చెప్పినట్టుగా 2 స్థితులు ఉన్నాయి జీవాత్మకి. ఉన్నత శక్తి అంటే జీవాత్మ ఏ శక్తిలో ఉంటుంది అని అడిగితే ఒకటేమిటి తటస్థ శక్తి అని చెప్పేస్తారు మీరు. అవునా? అందుకని మీరు తటస్థ శక్తి కరెక్టే, కానీ ఎప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు ఉన్నత శక్తిగా పిలువబడుతుంది అనేటువంటిది అడగాలంటే మీకు క్లూ కూడా దొరకాలి కదా. ఉన్నత శక్తిగా ఎప్పుడు పిలువబడుతుంది? అందుకనే ప్రశ్నని అలా సంధించడం వల్ల చాలా సందర్భాల్లో మీరు ప్రశ్నని జాగ్రత్తగా విన్నారనుకోండి, సమాధానం మీకు వచ్చేస్తుంది. అందుకనే అందరికీ నేను చెప్తుంటాను చూడండి, దయచేసి మీరు ప్రశ్నని వినండి అని చెప్తుంటాను. ప్రశ్నని జాగ్రత్తగా విన్నారనుకోండి, 99.9% మీకు సమాధానం వచ్చేస్తుంది. ఎందుకంటే మీరందరూ రోజు భగవద్గీత, భాగవతాన్ని వింటున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి తత్వం మీ అందరికీ తెలుసును. కాబట్టి దాంట్లో ప్రత్యేకంగా తెలియకుండా ఉన్నాయంటే ఏవో ఉంటాయి. కొన్ని ఉండొచ్చు. ఏంటంటే నంబర్లు ఉంటాయి చూడండి. ఎన్ని సంవత్సరాలు, ఎంత దూరం, ఇలాంటి కొన్ని చదివినప్పుడు మాత్రమే గుర్తుండే అవకాశం ఉంది. తత్వపరంగా మీ అందరికీ తత్వం తెలుసును కదా. జాగ్రత్తగా వింటే అందరూ చాలా మంది మీరు అందరూ ఆల్మోస్ట్ అందరూ సమాధానాలు చెప్తారు కూడా. ఇలాగ కనబడేటువంటి ప్రశ్నలు 1-2 వస్తాయి కదా మొత్తం ప్రశ్నలు. ఇదంతా కూడాను మీ కృపని అనుకోవాలి. మీరు ఆ ఆలోచనని ప్రోధి చేస్తారు మంచి ప్రశ్నలు అడిగి. మంచి విద్యార్థులు ఉంటే చక్కగా చర్చ జరుగుతుంది. ప్రభుజీ మీ టాలెంట్ ని మళ్ళీ మాకు ఆపాదిస్తున్నారండి ప్రభుజీ. కాదు మాత, నిజంగానే పాణి మాతాజీ నిజంగానే డే బిఫోర్ యెస్టర్‌డే అనుకుంటాను. ఫోన్ చేసి నాకు ఈ ప్రశ్న ఉంది ప్రభుజీ, నాకు అర్థం కాలేదు అని అడిగారు. అదేమిటి ఇలా అడుగుతారు, తెలుసు కదా ఇది అనుకున్నాను. కానీ ఆమె అడిగిన పద్ధతి చూస్తే ఓహో! ఈమెకి ఈ అనుమానం ఏదో వచ్చింది కదా, ఇది బానే ఉంది. ప్రభుజీ నూనె శక్తి తర్వాత భౌతిక ప్రకృతి ప్రభుజీ ఇప్పుడు జనరల్ గా భగవంతుని అంశం కాబట్టి నేను ఇప్పటికీ అలా, నేను భగవంతుని అంశం కాబట్టి ఉన్నత శక్తి. మనం సచ్చిదానంద విగ్రహమే, భగవంతుడు సచ్చిదానంద విగ్రహమే కాబట్టి పరిమాణంలోనే కదా తేడా. అలా ఉన్నత శక్తిగా చెప్తాము. మళ్ళీ అదే తటస్థ శక్తి అంటారు. అదే అదే కదా ఉన్నత శక్తి ఎప్పుడు ఎక్కడ ఉండేది అనే దానికి భౌతిక ప్రకృతిలో అని ఆన్సర్ వచ్చింది. అది ప్రశ్న అంతే. అది మనకు తెలుసు. ప్రభుపాదుల వారు అందుకనే మనం విశ్లేషణాత్మకంగా ప్రభుపాదుల వారికి ఎంత అధ్యయనం చేయాలని ఎందుకంటామంటే, ఈ పదాలన్నీ కూడా ప్రభుపాదుల వారు తన భాషణంలో వినియోగిస్తారు కదా. జీవాత్మ భౌతిక జగత్తులో ప్రకటితమైనది ఉన్నత శక్తి, ప్రకృతి అనేటిది న్యూన్య శక్తి అని చాలా చోట్ల మనకి భాషల్లో వస్తుంది కదా మాతాజీ. మనం జాగ్రత్తగా చదివేసుంటే మనకి అది భౌతిక ప్రకృతి ఉంది ప్రభుజీ. ప్రభుజీ అలా డైరెక్ట్ గానే వస్తుందండి వాక్యాల్లో. ప్రభుపాదుల వారి భాషలో అలా డైరెక్ట్ గానే వస్తుంది ప్రభుజీ. ఏమ్మా అలా డైరెక్ట్ గానే మెన్షన్ చేయబడి ఉందా ప్రభుజీ ప్రభుపాదుల భాషల్లో? చాలా చోట్ల చెప్తారు కదా, మనము జీవాత్మ అనేటువంటిది ఉన్నత శక్తి, ప్రకృతి న్యూన్య శక్తి అని చాలా చోట్ల వస్తుంది మాతాజీ. అంటే అది చెప్తారండి, కానీ ఉన్నత శక్తి భౌతిక ప్రకృతిలోనే అనేది క్లియర్ గా డైరెక్ట్ గా ఉంటుందా ప్రభుజీ? డైరెక్ట్ గా ఉండదు, అలా ప్రకృతిలో అని ఉండదు, కానీ మనకు అర్థమైపోతుంది కదా. అదే అంటున్నా ప్రభుజీ, అదే అంటున్నానండి. అక్కడ మీరు అంత వివరంగా ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ వేయడంలో అది బాగా క్లియర్ గా ఇప్పుడు మాకు అది వెళ్ళిందండి మైండ్ లోకి. అదే థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్ మాత. చూడండి అంతే కదా, ఇప్పుడు జీవాత్మ అనుకోండి, ఏ శక్తి భగవంతుని అనంతమైన శక్తులనే, దానిలో 3 ముఖ్యమైన శక్తులు అని చెప్పుకుంటాం. ఒకటి ఆధ్యాత్మిక శక్తి, ఒకటి భౌతిక శక్తి, మూడోది తటస్థ శక్తి. జీవాత్మ తటస్థ శక్తి, మామూలుగా అయితే తటస్థ శక్తి, కానీ దేనికో ఒకదానికి ప్రభావితం చెందుతుంది. భౌతికత్వానికో లేకపోతే ఆధ్యాత్మికతకు ప్రభావం చెందినప్పుడు ఆ స్థితిలో ఉంటుంది అది.
మరి భౌతిక ఉమ్, జగత్తులోకి వచ్చినప్పుడు దాన్నేమని పిలిచారది? ఉన్నత శక్తి అని చెప్పారు కదా! ఉమ్, భౌతిక ప్రపంచంలోకొచ్చినప్పుడు ఆ జీవాత్మ ప్రకృతిని తన కోసం వినియోగించే ప్రయత్నం చేస్తుంది కదా! ఎంజల్ ఉమ్, తృప్తి కోసం వినియోగించేటువంటి ప్రకృతిని వినియోగిస్తోందది. తద్వారా ఉమ్, భౌతిక జగత్తులో స్థిరపడిపోతుంది. బంధనాలు చిక్కుకోవడానికి కారణం ఏంటంటే తన కోసం వినియోగించడం కదా! నిజానికి అది ఉన్నత శక్తి కాబట్టే అలా వినియోగించగలుగుతుంది. ఎందుకు ఉన్న శక్తి అంటే అది కూడా చెప్తారు కదా! ఎందుకంటే భగవంతుని యొక్క అంశ కాబట్టి. జీవాత్మ. దాన్ని ఉన్నత శక్తి అయ్యుండి భౌతిక ప్రకృతిని వినియోగించాలనుకుంటోందండి. మళ్ళీ అదే భౌతిక ప్రకృతి త్రిగుణాలకి బంధించబడిపోతుంది. ఆ! మళ్ళీ బంధించబడతాం. అదే జీవాత్మకి మళ్ళీ భగవంతునికి మధ్య ఉన్నట్టుంది. భగవంతుడొస్తే కూడా అన్నిటిని వినియోగిస్తాడు. కానీ దాంట్లో ఉమ్, బందీకుడు. అది ఉమ్, భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటుంది. మనమేమో ప్రకృతి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాం. దాన్ని వినియోగిస్తూనే దాని ఆధీనంలోకి వెళ్ళిపోతాం. ఉమ్. అది ఎంత భౌతిక ప్రకృతి మనకన్నా న్యూనమైనప్పటికీ కూడా దానిని మనము వినియోగించకూడదు. మన ఇంద్రియ తృప్తి కోసం, భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలి భగవంతుడి శక్తి కాబట్టి. కానీ మనం దానికి విరుద్ధంగా చేస్తున్నాం కాబట్టి ఆ దానికన్నా ఉన్నత ప్రకృతి అయినప్పటికీ కూడా మనం దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం కాబట్టి దాని త్రిగుణాల చేత మనం బంధించబడుతున్నాం. యెస్ మాతాజీ. ఉమ్. వెరీ నైస్. మంచి చర్చ జరిగింది. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నరేంద్ర ప్రభు హరే కృష్ణ దండోత్ ప్రణామం. హరే కృష్ణ సంధ్యా హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ నరేంద్ర ప్రభు ఎలా ఉన్నారు? బాగున్నది ప్రభుజీ. మీ వర్క్ షెడ్యూల్ నార్మల్ అయిపోయిందా ప్రభుజీ? అయిపోయింది ప్రభుజీ, అయిపోయింది. ఈ మధ్య కాలంలో మీరు మీ సంగత్యాన్ని ఇవ్వట్లేదు మాకు. అవును ప్రభుజీ. వినండి ప్రభుజీ. వస్తాను ప్రభుజీ. వెళ్తాను. కానీ మీకు ధన్యవాదాలు ప్రభుజీ. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడాను, బిజీగా ఉన్నా కూడాను మీకు ఇచ్చిన సేవని చక్కగా నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రతిరోజు కూడాను ఎవరు ఓకే. కీర్తన చేయాలని తెలియజేస్తున్నారు. అలాగే మీరు కూడా వచ్చారనుకోండి చాలా ఉత్సాహంగా ఉంటుంది మీ అందరికి కూడాను. సరే ప్రభుజీ, వస్తాను. హరి బోల్. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ సంధ్యా మాతాజీ దండోత్ ప్రణామ్. చాలా సైలెంట్ గా ఉన్నారు. ఏదైనా చెప్పాలా మీరు? హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్. ఏం లేదు ప్రభుజీ. పావని మాతాజీ క్విజ్కే కనెక్ట్ అయ్యాను అన్నారు కదా, అప్పుడు నేను కూడా చెప్దాం అనుకున్నా. నాకు కూడా క్విజ్ అంటే బాగా ఇష్టం. ఈ మధ్య సరిగ్గా పార్టిసిపేట్ చేయట్లేదులే కానీ ఇప్పుడు ఫస్ట్ లో 2 నేను కూడా క్విజులు అయ్యాయి అలాగే కదా! కనెక్ట్ అయ్యా. ఇప్పుడు మీకు 2 క్విజులు అయ్యాయి. చైతన్య చరితామృతం క్విజ్, భగవద్గీత క్విజ్ కదా! అవును అంటే ప్రభుజీ. ఏది కానీ సక్సెస్ చైతన్య చేయట్లేదు. చరితామృతం క్విజ్ కి అయితే కొంచెం ఇంకా అలవాటు పడాలి అని అనిపించింది నాకైతే. అంటే ఒకటే కదా అయింది ఇప్పటిదాకా. ఉపోద్ఘాతంలో ఒకటే అయింది. ఉమ్. బాలామాతాజీ హరే కృష్ణ. మీరు చాలా ఆశ్చర్యపరిచారు నాకు నిన్న. ఆశ్చర్యం హరే కాదు, కృష్ణ ఆశ్చర్యము, ప్రభుజీ. ఆనందము కల్పించారు నిన్న. ఏం ప్రభుజీ? మీరు ఎంత నిష్టగా, జాగ్రత్తగా వింటారో అనేది నాకు బోధపడింది. నిన్న క్విజ్ కార్యక్రమంలో మీరు చెప్పిన సమాధానాలు విన్నప్పుడు మీరు ఎంత నిష్టగా చదువుతారు, జాగ్రత్తగా వింటారు అనేది బోధపడింది. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ మీకు. అంత పావని మాతాజీ దయ. ఆల్ గుడ్ టు పావని మాతాజీ. హరి బోల్. కాదు ప్రభుజీ, తన నిష్టని, అది శ్రద్ధ ప్రభుజీ. తనకి అంటే ఆ దృఢ సంకల్పం. ప్రభుజీ అదంతా మాతాజీ మంగళహారతి ఇస్తారండి కంపల్సరీగా. అసలు అదే అవును. దాని ప్రభావమే ప్రభుజీ. అదైతే నా వరకు అయితే, నా అబ్జర్వేషన్ అయితే టైం కి ఇస్తారండి మాతాజీ. చక్కగా ప్రతిరోజు కూడా. మంగళారతి అటెండ్ అవ్వడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పురోగతి అతి శీఘ్రంగా జరుగుతుంది. దయచేసి అందరు కూడాను మంగళారతి అటెండ్ అయ్యే ప్రయత్నించండి. నాకు తెలుసును ఉదయం లేవాలి అంటే మనకి మనసు ఎలా చెప్తున్నా పర్వాలేదు, ఒక అరగంట పడుకో తర్వాత లేవచ్చు అని అలా చెప్తూ ఉంటుంది మనకి మన మనస్సు. దాన్ని కొంచెం నియంత్రించి నిష్టగా మనం లేచి మంగళారతి అటెండ్ అయ్యామనుకోండి, చూడండి రోజంతా కూడాను
అద్భుతంగా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఆ అనుభూతిని మనం ఆస్వాదించవచ్చును. అందుకని నా అభ్యర్థన మీ అందరికి కూడా ఏంటంటే, వీలైనంత వరకే మంగళారతి అందరూ కూడా అటెండ్ అవ్వండి అదే సమయంలో. ఏం చేయం కదా! ఆ టైంలో ఎవరైనా చేసేదేంటి? నిద్రపోతూ ఉంటాం. ఎవ్వరు ఏం చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. లేదండి నేను ఇచ్చేస్తున్నా ఏం ఉండదు ఆ టైంలో. ఎర్లీ మార్నింగ్ 4:00కి లేచి ఎవరైనా ఏం చేస్తారు? నిద్రపోవడం తప్ప ఏం చేయరు. కొంచెం దాన్ని నియంత్రించుకున్నామనుకోండి, ఖచ్చితంగా మనం మంగళహారతి అటెండ్ కాగలుగుతాము. అది నిజానికి చైతన్య మహాప్రభుకి, శ్రీల ప్రభుపాదుల వారికి, కృష్ణుడికి అత్యంత ఆనందాన్ని చేకూరుస్తుంది. అందుకని దయచేసి మనం కూడాను మంగళహారతి అటెండ్ అయ్యామనుకోండి, ఉదయమే లేచి మంగళహారతి చేసిన రోజు, ఆ రోజు ఎంత ప్రశాంతంగా చక్కగా చూడండి ఎంతో సమయం మిగిలిపోయింది అన్నట్టు కూడా అనిపిస్తుంది. మన దైనందిన జీవితంలో చేసే కార్యక్రమాలన్నీ చేశాక కూడాను, మనకు బోలెడంత టైం కూడా మిగిలిపోతుంది. ఉదయమే చాంటింగ్ కూడా అయిపోతుంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. అందుకని దయచేసి అవును ప్రభు. తొందరగా ఇంకా ఎంతో టైం ఉంటది. ఆ! అందుకని దయచేసి అందరూ కూడాను మంగళహారతి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి. ప్రభుజీ అక్కడ అటెండ్ అవ్వడం అంటే అది మంగళహారతి చేయాలండి? ఆ క్లాస్‌కి అటెండ్ అయితే సరిపోతుందా ప్రభుజీ? మాతాజీ మంగళహారతి చేయాలి. చాలామంది చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామంది కనెక్ట్ అయిపోతారు. మ్యూట్‌లో పెట్టేసి మరి వాళ్ళప్పుడు స్నానానికి వెళ్తారా? ఇంకేదైనా చేస్తూ ఉంటారా? నాకు తెలీదు. నిజానికి మంగళహారతి చేయడము అంటే నిలబడి మంగళహారతి మొత్తం అంతా మనం రిపీట్ చేయాలి. ప్రార్థన చేయాలి. జస్ట్ లాగిన్ అయిపోయి మ్యూట్ చేసేసి నా పనులు చేసుకుంటున్నాననుకో, అది మంగళహారతి అటెండ్ అవ్వడం ఎలా అవుతుంది? కదా! అందుకని కనెక్ట్ అయిపోయి అప్పటికే మనం స్నానం అవి ఆచరించి రెడీగా ఉండాలి. ఎవరి ఇంట్లోనైతే అర్చ విగ్రహం ఉందో దాన్ని నిజంగానే మంగళహారతి ఇవ్వాలి. ఏ కారణం చేతనైనా లేదు, ఇతరత్రా ఏదైనా ఉందనుకోండి, కనీసంగా మనము పార్టిసిపేట్ చేయాలి కదా! అది లేక కేవలం మనము కనెక్ట్ అయ్యాము, కానీ మ్యూట్‌లో ఉన్నామనుకోండి, అంటే మనం ఆ టైంలో ఇంకేదో చేస్తున్నామనే కదా అర్థం. అవునండి. మరి అది మంగళహారతి అటెండ్ అవ్వడం ఎలా అవుతుంది? ఎస్ ప్రభుజీ. అంటే ఇక ప్రభుజీ ఇక్కడ కొంచెం కొన్ని అవరోధాలు ఏంటంటే ప్రభుజీ ఈ సౌండ్ పెట్టామనుకోండి మిగతా వాళ్ళు నిద్రపోతారు కదా ప్రభుజీ. ఆ సౌండ్ కి వాళ్ళు లేచిపోయారు అనుకోండి, ఈ టైంలో డిస్టర్బెన్స్ చేసి మొత్తం క్లాసెస్ కట్టి ఉండి అయ్యేలాగా చేయలేకపోవడం, ఇవి కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నాయి ప్రభుజీ. సో అందుకని కొంత మ్యూట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. మాతాజీ మ్యూట్‌లో పెట్టుకుంటే మీరు మాట్లాడేది మాకు వినబడదు. కానీ మీరు మిగిలిన వాళ్ళు మాట్లాడేది బయటకు వినబడుతుంది కదా! మరి అది కూడా వినబడకపోతే ఇంక మనం అటెండ్ అవ్వడం ఏముంది ఇంకక్కడ? మాతాజీ అలాంటి సమస్య ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోండి. సో ఇయర్ ఫోన్స్ ఆ టెక్నాలజీ అది ఇంకా ప్రస్తుతం అయితే వాడట్లేదు మాతాజీ. ఏంటది? నాకు అర్థం కాలేదు. పావని మాతాజీ, పుణ్యవతి మాతాజీ మాట్లాడింది. అంటే అలా ఇయర్ శబ్దం ఫోన్ వస్తదిగా, ఇంకా అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళు లేస్తారు. ఈ టైం అప్పుడు ఏంటి అని అంటారు అని ఇలా అన్నారుగా మాతాజీ. ఆ! ఇక మనకు అటువంటి ఇబ్బంది ఉండేటప్పుడు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ఏదో పెట్టుకొని మనం పని ఆ! చేసేయొచ్చు అని ఆ! అవునవును. అది మన కూడా భక్తికి అడ్డం కాదు, ఇంకా అంతే, ఇంకేం కదా. ఇంట్లో వాళ్ళు మరీ అబ్జెక్షన్ పెట్టారు అని పర్ఫెక్ట్. అంతే. అది మంచి ఆలోచన మాతాజీ. అవును. కాసేపే కదా మాతాజీ, ఒక హాఫ్ అన్ అవర్. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ నరేంద్ర ప్రభు. దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. మార్నింగ్ భాగవతం క్లాస్ లో ప్రభుజీ ఆహా! ఎంబీఏ కు అది ప్రభుపాదులు సేవ గురించి ఏదో చెప్తున్నారు కదా ప్రభుజీ. అది అవును ప్రభుజీ. ఏంటది? దాని వివరణ కావాలా? ఎంబీఏ స్టూడెంట్ చెప్తున్నారా ప్రభుజీ ఆ! ప్రొఫెసర్స్? ఇది కేస్ స్టడీగా తీసుకుంటారు ప్రభుజీ. ఎందుకంటే అత్యంత పరిణతి చెందిన లాభాపేక్ష సంస్థ. ఏంటి ప్రభు? ఏమన్నారు? ఇది లాభాపేక్ష లేని సంస్థ కదా ప్రభుజీ ప్రభుపాదులు ఇస్కాన్. అవును. దాని గురించి చెప్తున్నారా ప్రభుజీ ఎంబీఏ స్టూడెంట్స్? లేదు. ఏమని చెప్తారు అంటే,
ఎవరైనా ఆ! సరే అత్యంత అభివృద్ధి చెందిన వయస్సు, దాదాపు వృద్ధాప్యంలో ఒక కొత్త బిజినెస్ కానివ్వండి, ఒక సంస్థని స్థాపించడం. అది ప్రాఫిటా, నాన్ ప్రాఫిటా పక్కన పెట్టి వాళ్ళేం మాట్లాడతారంటే, ఒక సంస్థని ఓకే. స్థాపించి అభివృద్ధి పరచడము. అంతర్జాతీయంగా హ్మ్. ఎలా చేశారనే హ్మ్. దాంట్లో కేస్ స్టడీగా స్వీకరిస్తారు శిల ప్రభుపాదుల వారిని. హుహు. దాదాపు 60 ఏట తర్వాత కదా! 60, 70 దశకంలో అవును ప్రభు. ఆ వయసులో ఆయన కొత్తగా ఒక సంస్థని స్థాపించి, అంతర్జాతీయ స్థాయిలో అతి శీఘ్రంగా దాన్ని విస్తృతపరిచారు. అది ఎలా చేశారు అని దాన్ని ఒక బిజినెస్ కేస్ స్టడీగా చదువుతారు వాళ్ళు. ఆహా! ఓకే. అంటే మామూలుగా వ్యక్తులంతా ఏమనుకుంటారు? అభివృద్ధి చెందాలి అంటే దేన్నైనా స్థాపించాలి, అభివృద్ధి పరచాలి అంటే కన్సెప్షన్ ఏమిటి హ్మ్. అంటే ఎ యుక్త హ్మ్. వయసులో అది చేయాలి, శీఘ్రంగా చేయాలి అని అనుకుంటారు కదా! అలా కాదు. ఈ హ్మ్. వ్యక్తి అవును. తన ఆ! అవసాన దశ అంటారు కదా! అలాగా అవును. వృద్ధాప్యంలో మొదలెట్టారు. అతి శీఘ్రంగా దాన్ని మళ్ళీ ఏదో మొదలెట్టి తనకి తాను జీవించడం కోసం కాదు. ప్రపంచవ్యాప్తంగా హ్మ్. దాన్ని విస్తృతపరిచారు కదా! దాన్ని అవును ప్రభు. అధ్యయనంగా స్వీకరిస్తారు. కేస్ స్టడీ. ఆ! ఓకే. ఓకే. సరే ప్రభు. అర్థమైంది. హరి ఓం. అర్థమైంది. ప్రభుజీ సేవక, చరణాశ్రయ అలా ఏవో స్టేజెస్ ఉన్నాయని చెప్పారు కదా ప్రభుజీ. అంటే దాని గురించి యెస్ మాతాజీ. పావని మాతాజీ మీరు వివరిస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి ఆ స్టెప్స్ అన్ని వివరించండి మా అందరి కోసం. ప్రభుజీ చెప్పండి మాతాజీ. ఒక్క నిమిషం ప్రభుజీ. నాకు అది కరెక్ట్ గా అయితే గుర్తులేదు. ఓకే. చూస్తూ చెప్పండి పర్లేదు. ఒక్క నిమిషం. మాతాజీకి చెప్పాను అవి పెట్టమని. మరి మాతాజీ రేపు ఎప్పుడో పెడతా అన్నారు ప్రభుజీ కంప్లీట్ గా. ఓకే. డీటెయిల్స్ అన్నీనా? ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అనేదా? అంటే అప్పుడు చూడండి మనకి శ్రీవాస్ ప్రభు క్లాస్ ఇచ్చేటప్పుడు మనకు ఒక అవును. పీపీటీలో చూపించారుగా ప్రభుజీ. అవును. అది ఏమైనా ఉంటే పెట్టమని చెప్పాను. అందరికి అనుకూలంగా ఉంటది గాని. ఆ! ఉంటే పెట్టమనండి. మనము ఒక సమయం కేటాయించుకొని ఏదో ఒక రోజు దాన్ని మళ్ళీ అందరికి వివరిద్దాం. మీరు కూడా చెప్పడానికి అనువుగా ఉంటుంది. క్లాస్ మొత్తంలో కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం మనము. ప్రభుజీ అదే అడిగిన మాతాజీకి. ఆ! నాకు ఒక 2 డేస్ టైం ఇవ్వండి అన్నారు ప్రభుజీ. నిన్నే మెసేజ్ చేశారు. ఓకే. సో వందన, క్లుప్తంగా ఉపాసక, శ్రద్ధవాన్, హా! సాధక. హా! హ్మ్. వందన, ఉపాసక, శ్రద్ధవాన్, సాధక, శరణాగతి కదా! సాధక, శ్రద్ధవాన్, శరణాగతి ఫైనల్ దిగా ప్రభుజీ. ఆ! చరణాశ్రయ. చరణాశ్రయ. అది చివరిది. యెస్. 1, 2, 3, 4, 5, 6 ప్రభుజీ. 6 స్టెప్స్. స్టెప్స్. ఒక్కొక్క ఫైనల్ గా స్టెప్ చరణాశ్రయ. చరణాశ్రయం. అంటే దాన్ని నాకు అర్థమైనంత వరకు ఏంటంటే పుణ్యవతి మాతాజీ, ఈ స్టెప్స్ అన్నీ కూడాను ఎవరు ఎన్ని రౌండ్స్ చేస్తున్నారనే దాన్ని బట్టి, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని ఎన్ని చాప్టర్స్ ఆఫ్ భగవద్గీత, ఇతరాత్ర ఈశోపనిషత్తు వాటిని అధ్యయనం చేసి, ఇంకా ముందుకు పురోగతి సాధిస్తున్నారనే దాన్ని బట్టి నిర్ధారించడం జరిగింది. 16 మాలలు జపిస్తూ 4 నియమాలు పాటిస్తున్న వాళ్ళంతా కూడాను నిజానికి చరణాశ్రయ దాకా వెళ్ళిపోతారు. కానీ పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా పూర్తి చేయాలి కాబట్టి వాళ్ళు నిర్దేశించారు. మనలో చాలామంది మీరందరూ కూడాను చరణాశ్రయ స్థాయిలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. కనుక క్రమ పద్ధతిలో వీళ్ళు అకాడమిక్‌గా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇది చాలా క్రమ పద్ధతిలో ఉంటుంది కదా! మనకు కూడా తెలుస్తుంది. అందుకనొసం ఇప్పుడు చూడండి క్విజ్ కోసమైతే మనము విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తున్నాం కదా! ప్రభుపాదుల వారి గ్రంథాన్ని. అదే విధంగా మనకి ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఏమవుతుంది అంటే, మనం కూడాను విశ్లేషణాత్మకంగా చదవడము, అధ్యయనం చేయడము, ఆ తత్వాన్ని అవగతం చేసుకోవడం అవుతుంది. తద్వారా మనకు కూడా తెలుస్తుంది మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఇంకా మనం ఏం చేయాలి, ఏది చదవాలి, దేని గురించి నేర్చుకోవాలి అనేటువంటిది. ముఖ్యంగా మన సాంప్రదాయం ఎలాంటి సాంప్రదాయం అంటే, ప్రచార సాంప్రదాయం కదా! దీన్ని మనం మాత్రమే చేసుకొని భజనానందులం కాదు. దాన్ని ఇతరులకి పంచిపెట్టడంలో ప్రాముఖ్యత ఉన్నది.
అందుకని చైతన్య మహాప్రభు అదే మనకి ప్రకటితం కూడా చేశారు. యారదేకి తారికహో కృష్ణోపదేశ్. మరి అది చేయాలి అంటే మనకి తత్వం సక్రమంగా అవగతం అయి ఉండాలి కదా! దాన్ని మనం పాటిస్తూ, అవగతం చేసుకొని మనం పాటిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎదుటి వాళ్ళకి కూడా చక్కగా నివేదించగలుగుతాము, తెలియజెప్పగలుగుతాం. అందుకని మనం ఎంతవరకు నేర్చుకున్నాము అనేది ఒక సిస్టమాటిక్‌గా నేర్చుకుంటే సులభతరం అవుతుంది కదా! అందుకని ఇది నిర్వహించడం జరుగుతోంది. అది హైదరాబాద్ అమ్మా? ప్రభుజీ ఆ లింక్ గ్రూప్‌లో పెట్టేద్దామా? ఇంకా ఎవరైతే రాస్తారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు కదా! ఫస్ట్ స్టెప్ పెట్టేసేయండి. రిజిస్టర్ చేసుకోవాల్సింది పెట్టేద్దాం ప్రభుజీ. రిజిస్టర్ చేసుకోవాలి కదా! అందరూ కూడా నా లింక్ క్లిక్ చేసేసి రిజిస్టర్ చేసుకోండి. మాతాజీ పెడతారు లింక్ గ్రూప్‌లో. దాన్ని రిజిస్టర్ చేసుకున్నారనుకోండి మీకు ఆ క్వెషన్స్ పాపప్ అవుతాయి కూడాను. అదే కదా మాతాజీ? దాన్ని లింక్ చేస్తే క్వెషన్స్ పాపప్ లేదు అయిపోతాయి. ప్రభుజీ. అంటే పాపప్ అవ్వడానికి కాదు ప్రభుజీ. పాపప్ అవ్వడానికి మనకి క్వెషన్ పేపర్స్ ఉంటాయి. అది మళ్ళీ పెట్టాలి. ఓకే. ఇది జస్ట్ మనకి రిజిస్ట్రేషన్ ప్రభుజీ. వాళ్ళకి ఆన్‌లైన్‌లో ఇంకా మనం రాసింది అది అప్డేట్ అయితది. ఒక్కొక్క ఓకే. లెవెల్ మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అది చేసుకున్న తర్వాత మనకి లింక్స్ వస్తాయా? అవును ప్రభుజీ. తర్వాత ఎగ్జామ్ రాయాలి. వండర్‌ఫుల్. సో ప్రభుజీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే శ్రద్ధవాన్ ప్రభుజీ. శ్రద్ధవాన్. ఓకే. సేవక, సాధక థర్డ్ లెవెల్, హుహు. ఫోర్త్ ఉపాసక, హ్మ్. ఫిఫ్త్ ప్రభుపాద్ చరణ, ఆహా! చరణాశ్రయ, లాస్ట్ హరినామ దీక్ష ప్రభుజీ. హరినామ దీక్ష. ఓకే. సో ఎగ్జామ్స్ వరకు అయితే చరణాశ్రయ కదా! ఆ రోజు కూడా ఎగ్జామ్ ఉంటుందా మాతాజీ? ప్రభుజీ ఆ రోజు కూడా హరినామ ఎగ్జామ్. దీక్ష కూడా ఎగ్జామ్ ఉంటుంది ప్రభుజీ. హరి ఓం. 16 రౌండ్స్ చేసి 4 నియమాలు పాటిస్తుంటే 16 రౌండ్లకి మనం ఆ! రాయొచ్చు. హరి ఓం. అంటే ముందు ఆ కాన్షియస్నెస్ అది మనకి ఎలా ఉంటుంది అని దాని మీద మనకి మనం టెస్ట్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది ప్రభుజీ. ఇప్పుడు 4 రౌండ్లు చేసేటప్పుడు ఎలా ఉంది, 8 రౌండ్లు చేసేటప్పుడు ఎలా ఉన్నాం, దాన్ని బట్టి మనకి ఈ సిలబస్ కూడా అలానే ఉంటది ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. సో రిజిస్ట్రేషన్ లింక్ పెట్టేసేయండి మాతాజీ మీకు వీలైతే ఈ రోజే. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటి అంటే అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయండి. నష్టం ఏం లేదుగా. రిజిస్ట్రేషన్ చేసి చూడండి మీరు ఎక్కడ ఉన్నారు, ఇంకా ఏం నేర్చుకోవాలి మనము అనేటువంటిది. ప్రణామ్ ప్రభుజీ. హరే భక్తి కృష్ణ. శాస్త్ర, భక్తి వేదాంత ఆ టెస్ట్లు ఏంటి ప్రభుజీ? అవి సర్టిఫికెట్ ఎగ్జామ్స్ మాతాజీ. అవి కూడా వైష్ణవ ఇన్స్టిట్యూట్ ఉంది కదా బృందావన్‌లో. వైష్ణవ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఇస్తారు మాతాజీ ఆ సర్టిఫికెట్‌లని. అది కూడా అధ్యయనమే. భౌతికంగా మనకి ఇవన్నీ భౌతిక జీవితంలో ఇవన్నీ అలవాట్లు కదా! నాకు ఈ సర్టిఫికెట్ ఉంది, ఆ సర్టిఫికెట్ ఉంది, పూర్తి చేశానని చెప్పుకోవడానికి. ఆ ఉత్సాహాన్ని కూడాను తీర్చుకోవడానికి అనుగుణంగా ఇలా నిర్దేశితం జరిగింది. అది కూడా మాతాజీ మంచిదే. చెప్పిన ఎందుకనంటే ఆర్డర్ వేరు, ఇది వేరా ప్రభుజీ? ఏంటమ్మా? భవాని మాతాజీ చెప్పిన ఆర్డర్ వేరు, ఇది వేరా ప్రభుజీ? ఇవి 2 డిఫరెంట్ ప్రోగ్రెషన్స్ మాతాజీ. సర్టిఫికేట్ కావాలి అనుకుంటే ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ కావాలి అనుకుంటే దానికి బోధించడము ఉంటుంది. దానికి ఎగ్జామ్ రాయడము ఉంటుంది. అది మరొక పద్ధతి ఉంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ నాకు పూర్తిగా నా దగ్గర కూడా లేవు. కావాలి అనుకుంటే మనం కనుక్కోవచ్చును. అది డిఫరెంట్ మాతాజీ. ఇదేమిటంటే మన ప్రోగ్రెషన్‌ని మనం చూసుకోవడము. మనం ఎలాగైతే క్విజ్ కండక్ట్ చేసుకుంటున్నామో అలాంటిదే అన్నమాట ఇది కూడా. భక్తి శాస్త్రి అలాంటివైతే ఆ ఎగ్జామ్ రాయడము, ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇవ్వడం అదంతా కూడా చేస్తారు. ఓకే. దానికి ఫీజులు కూడా ఉన్నట్టున్నాయి మాతాజీ. నాకు అది తెలియదు. వీటికి ఫీజులు అంటే ఏం లేవు. మామూలుగా క్లిక్ చేసి మనం రాయడం అంతే. భక్తి శాస్త్రి అవి రాయాలంటే నేర్చుకోవడానికి ఫీజు ఉంది, రిజిస్ట్రేషన్‌కి ఫీజు ఉంది, ఎగ్జామ్ రాయడానికి అవును ఫీజు ఉంది, ప్రభుజీ. అన్నీ ఉన్నాయి. అవును ప్రభుజీ. భక్తి శాస్త్రం 6,000 ప్రభుజీ. వాళ్ళు తెలిసిన వాళ్ళు చేరారు ప్రభుజీ. చూడండి నాకు కరెక్ట్ నంబర్‌లు తెలియదు కానీ ఫీజు కలెక్ట్ చేస్తారని తెలుసు. రిజిస్ట్రేషన్ 1500 ప్రభుజీ. ఓహో! నాకు అది తెలియదు కానీ 6,000 కట్టారు వాళ్ళు. ఓకే. సో అది కోచింగ్. అంటే బేసికల్‌గా ఇప్పుడు మనం రోజు నేర్చుకుంటున్నాం కదా! అలాంటిది ఇంకో సిస్టమాటిక్‌గా అకాడమిక్ సబ్జెక్ట్ ఎలా చెప్తారో అలా చెప్పడం. బేసికల్‌గా ఏదో ప్రభుజీ చెప్తారు కానీ దీక్ష గురించా ఇది? ఏంటమ్మా? దీక్ష గురించా? చివరికి హరినామ దీక్షలో ఉంది కదా! ఆ రోజు హరినామ దీక్ష అని చెప్పింది కదా! అలాంటిదే మాతాజీ. కానీ మీరు దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. మనకు కావాల్సిన పరిజ్ఞానం అంతా సంతరించుకొని ఉంటాం. దీక్ష అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా! ఒక ఫార్మాలిటీ మాత్రమే.
మనం ఎప్పుడైతే ప్రభుపాదుల వారి సూచనలన్నీ కూడా నేను నిష్ఠగా పాటిస్తుంటామో ప్రభుపాదుల వారు మనల్ని స్వీకరిస్తారు. కాబట్టి ఒక సిస్టమాటిక్‌గా ఈ ప్రక్రియలో నిమగ్నం అవ్వడము ఉత్తమమైనటువంటిది. ఆ తర్వాత ఎవరైనా దీక్ష తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చును. అది కూడా సాధ్యమయ్యే విషయం. ఆల్రెడీ సంధ్యా మాతాజీ రాశారు ప్రభుజీ కదా! సంజయ్ మాతాజీ ఫస్ట్ స్టెప్ రాసినట్టున్నారు కదా! ఫస్ట్ పేపర్ రాశారు. శ్రీకాంత్ ప్రభు, శుక్లా, మాతాజీ సంధ్యా ఎవరు మాతాజీ. మేనేజ్ చేస్తారు? ఇది మీకు ఇవ్వనా? మీకు టూ మచ్ ఆఫ్ సర్వీసెస్ అయిపోయాయి. టూ మెనీ సర్వీసెస్ అయ్యాయి. మీరు చేయగలరా లేదు ఇది? ప్రభుజీ. ఇది ఏం చేయగలరా? చేయాలి ప్రభుజీ? మీరు ఈ ట్రాక్ చేయడము. ఏ భక్తులు ఏ స్టెప్ కంప్లీట్ చేశారు ఎప్పుడు? ప్రభుజీ. అదొకటి చేయగలరా చేస్తాం. మీరు? ఎక్సెల్ షీట్‌లో చేస్తాం. గాని, పేపర్ మీద కానీ చేయండి. సరే ప్రభుజీ. మీకేదైనా హెల్ప్ కావాలి ఎక్సెల్ షీట్‌లో అంటే చెప్పండి. నేను చెప్తాను మీకు. సరే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరి ఓం. థాంక్ యూ మాతా. అందుకే ప్రభుజీ అంటే ఏమనుకుంటున్నా అంటే అందరూ ఒక్కసారి ఇంకా ప్రతి ఎగ్జామ్ అలా రాసేసుకుందాం అని అనిపిస్తుంది ప్రభుజీ. ఆల్రెడీ ఇప్పుడు సంధ్యా మాతాజీ రాశారు, ఓకే. ఈలోగా మనం మిగతా వాళ్ళందరితో రాయించాం అనుకోండి, వాళ్ళు పూర్తయిపోయి సెకండ్ స్టెప్ కి వెళ్ళేటప్పుడు ఇంకా అందరూ కలిసి ఒక్కసారి వెళ్ళిపోతే ఇంకా అట్లా బాగుంటుందేమో, ఇంకేం ఇది లేకుండా అని అనిపిస్తుంది ప్రభుజీ. రైట్. ఏమంటారు? చేయండి. అంటే ఇది మల్టీ స్టెప్‌లో ఎప్పుడూ ఉంటాయి మాతాజీ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు కొన్నాళ్ళు విన్న తర్వాత ఓకే ప్రభు. అలా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఓకే. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా ఎప్పుడైతే చాలా రోజుల నుంచి అటెండ్ అవుతూ ఉన్నారు, తెలుసు కాబట్టి వాళ్ళందరినీ ఒక గ్రూప్‌లో పెట్టేసి చేయండి మాతాజీ. అలాగే చేయండి. సరే ప్రభుజీ. ఆల్రెడీ ఆశ్రయ గ్రూప్ ఉంది ప్రభుజీ కదా మనది. అందులో ఒకసారి చూస్తారు ప్రభుజీ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని. అలాగే మాతాజీ. మీరు లింక్ పంపించండి. రిజిస్ట్రేషన్ అది చేసిన నేను తర్వాత ఆల్రెడీ పెట్టేసా ప్రభుజీ గ్రూప్ లో. ఆ లింక్ క్లిక్ చేసేసి మనం ఫామ్ ఫిల్అప్ చేసుకోవడమే. నేమ్ అవి ఉన్నాయి కదా, ఇంకా ఫిల్అప్ చేసుకోవడమే ప్రభుజీ. ఓకే. ఫైనల్ గా సబ్మిట్ కొట్టేయడం ఇంకా అంతే. ఓకే. అది ఓపెన్ చేయగానే వస్తుంది. లింక్ క్లిక్ చేయగానే ఓ ఫామ్ ఓపెన్ అవుతుంది ప్రభుజీ. ఓకే అమ్మా. పుణ్యవతి మాతాజీ మీకు క్లియర్‌గా ఉందా? అర్థమైపోయిందిగా? పుణ్యవతి మాతాజీ ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. సరే మని బిజీగా ఉన్నారంట. అలాంటి ఇంకా హరి బోల్ మాతా. సత్యవతి మాతాజీ దండోత్ ప్రణామ్. ప్రభుజీ, పుణ్యవతి మాతాజీ మా పాప అండి. తను పుస్తకంలో చదివి మీరు శనివారం వచ్చే క్వశ్చన్స్ కి మా చదివించి క్వశ్చన్స్ అడిగి చెప్తుందండి. అందులో సేమ్ అలాగే ఉంటాయి అనే భావనతోటి ఉంటూ ఉంటామండి మేము. మీరేమో అలా అడగడంలో కొన్ని నేను కూడా చెప్పలేకపోతున్నాను అనిపించిందండి. నిన్న నాది కోరిక అనేది పదం నేను చెప్పలేకపోయాను. అందులో ఉందండి, కానీ నేను చెప్పలేకపోయాను. అందుకనే నేనేం చెప్తాను అంటే, ప్రతి పదాన్ని కూడా జాగ్రత్తగా ఏకాగ్రతతో చదివామనుకోండి, కొంచెం గుర్తుండే అవకాశం ఉంది. విశ్లేషణాత్మక అధ్యయనం అంటది కదా మాతాజీ. అవునండి. మీరు చూడండి, చాలా పెద్ద మొత్తంలో సిలబస్ ఏం లేదు కదా, 3 శ్లోకాలు అంతే ఉంటాయి. అవును. ఎన్ని పేజీలు అవుతాయి? ఒక్కొక్కసారి 5-6 పేజెస్ ఉంటాయి అంతే కదా. సో 1 వీక్‌లో 5-6 పేజెస్ సులభంగా కొంచెం జాగ్రత్తగా అంటే అయిపోతుందిలే ఏదో చదివేశానని కాకుండా, నిజంగా ఇందులో ఏముంది ఈ 3 శ్లోకాల్లో? ఏం చెప్పారు ఈ 6 పేజీల్లో, 5 పేజీల్లో అని ఆలోచిస్తూ మనం జాగ్రత్తగా చదివినట్టయితే చదువుతారు మాతాజీ. మీకు తెలిసిపోతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండోత్ ప్రణామాలు ప్రభుజీ. దండోత్ ప్రణామ్ మాత. ఇంకా ఎవరికైనా ఏమైనా చెప్పాల్సిందిందా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? ఈ లింక్ స్వీకరించాక రిజిస్ట్రేషన్ చేయడంలో ఏమైనా ఇబ్బందులుంటే పావని మాతాజీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చునా? సరే ప్రభుజీ. పావని మాతాజీ గారు మీకు డైరెక్ట్ చేస్తారు. ఏదైనా చేయడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా వగైరా ఉంటే మాతాజీ హెల్ప్ తీసుకోండి. సో ఇంకా ఎవరికి ఏమీ లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? నరేంద్ర ప్రభు.
కృష్ణప్రియ సఖి మాతాజీ ప్రభుజీ. కృష్ణప్రియ సఖి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. మాతాజీ అనిపిస్తారా తనే? ఒక్క నిమిషం. వాసుదేవ ఘోష గురజ యదిగా నహిత తాపకి హరిత ప్రేమానే ధరితాంతే యదిగా నహిత తాపకి హరిత ప్రేమానే ధరితాంతే రాధార్ మహిమా ప్రేమ రస సీమ జగత జగత కే రాధార్ మహిమా ప్రేమ రస సీమ జగత జగత యదిగా నహిత తాపకి హరిత ప్రేమానే ధరితాంతే మాధుర్ వృందా విపే మాధుర్ ప్రవేశ చతురిసా మాధుర్ వృందా విపే మాధురి ప్రవేశ చతురిసా ప్రజాయువతి భక్తి శకాతి హోయి తకా ప్రజాయువతి భక్తి శకాతి హోయి తకా యదిగా నహిత తాపకి హరిత ప్రేమానే ధరితాంతే గౌగా పూర్ణ గౌరాంగే రఘున గౌగా పూర్ణ గౌరాంగే రఘున సరళయమా ఏ భావ సాగరే మాన దయాళ నాయక జాన్ ఏ భావ సాగరే మాన దయాళ నాయక జాన్ యదిగా నహిత తాపకి హరిత ప్రేమానే ధరితాంతే గౌరాంగ బలియా నాగను బలియా కే మానే ధరితుదే గౌరాంగ బలియా నాగను బలియా కే మానే ధరితుదే देवासुरिया पाषाण दिया के माने गाड़िया छे देवासुरिया पाषाण दिया के माने गाड़िया छे यदिगा हरित तापकी हरित के माने धरितांते राधार महिमा प्रेम रस सीमा जगत जनत के यदिगा नहित तापकी हरित के माने धरितांते हरे कृष्ण प्रभु थैंक यू सो मच హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరి బోల్ కృష్ణ. మాతాజీ. హరి బోల్ మాతాజీ. हरे कृष्ण ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? మాతాజీ. हरे कृष्ण प्रभु హరి బోల్. ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ మాత. ప్రభుజీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. అంటే ఈ ఎగ్జామ్స్ రాయడానికి సంశయిస్తుంటా ప్రభుజీ, నేను ఆ టెంపుల్ తో కనెక్ట్ అయ్యినా, అక్కడికి వెళ్తున్నా, ఇంకా వాళ్ళ దగ్గర వింటున్నా అలా అని. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుజీ, ఈ 16 చరణాశ్రయ వరకు అంటే 16 మార్లు జపిస్తున్నాం కాబట్టి అక్కడి వరకు ఎంత వీలైతే అంత మనం అక్కడి వరకు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు కదా, దానికి అవును. అబ్జెక్షన్ లేదు కదా. దానికి ఏం అలా ప్రతి అబ్జెక్షన్ ఒక్కరు లేదండి. అందుకనే రిజిస్టర్ చేసుకుని ఎగ్జామ్స్ అయితే రాసే ప్రయత్నం చేయండి అనేది ప్రభుజీ. డెఫినెట్ గా ఇలా మాత. కారణాలు కూడా విన్నా ప్రభుజీ నేను. ఓ ఇలాంటి కూడా అన్నారా? ఓకే ఓకే. ఆ,
మీరు ఎక్కడ కాబట్టి అసోసియేట్ అయినా ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్తున్నా కూడాను ఇది ఇంట్లో కూర్చొని రాయాల్సిందే కదా! ఇది రాసేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు మాతాజీ. దానివల్ల మనల్ని మనం పరీక్షించుకోవడం జరుగుతుంది కదా. అవును మాతాజీ. చక్కటి ఆలోచన. ప్రభుజీ నేనైతే ఎందులో పాల్గొలేను ప్రభుజీ, మీ క్లాస్ ఒకటి చాలు ప్రభుజీ. తప్పకుండా మీరు ఇది రాసేసేయండి మాతాజీ. ఏదిలే ప్రభుజీ, నాకెంత మాతాజీ రాస్తా అని చెప్పారు మాతాజీ నిన్న మీరు. లేదు తప్పించుకోవడానికి లేదు. మాతాజీ, నాకెందుకు ప్రభుజీ. ఆ జీవితం ఒక్కసారిగా స్టక్ అయిపోయింది ప్రభుజీ. ఇంకా అంతే. ఇంకా దాని గురించి ఏదో ఇట్లా మీ క్లాస్ కొంచెం మానసిక ఆనందం పొందుతుంది. మానసిక ఆనందం కాదు మాతాజీ. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. రూపాయల కృప వల్ల. కరెక్ట్. అది కూడా కరెక్టే. ప్రభుజీ ఆధ్యాత్మికమే ఉంటుంది. క్లాస్ వింటూ హరి నిజంగా హరి. ప్రభుజీ, సంవత్సరాల క్రితం నుంచి నా జీవితం తారుమారు అయిపోయింది ప్రభుజీ. లైఫ్ లో ఒక పెద్ద స్ట్రగుల్ ఎదుర్కొన్నాను ప్రభుజీ. హ్మ్. మానసికం అప్పటి అంటే నుంచి ఇంద్రియ తృప్తి అవుతుందా ప్రభుజీ? ఏంటమ్మా? మానసికమైనది అంటే ఇంద్రియ తృప్తి అవుతుందా ప్రభుజీ? లేదు లేదు, ఇంద్రియ మనసు తృప్తి నాకైతే అని కాదు. మానసిక స్థాయిలో ఉంటే ఏంటి అది ఇంకా భౌతికమైందే కదా! కానీ కృష్ణ చైతన్యం ఆధ్యాత్మికమైంది కదా! మనకు కలిగే ఆనందం నిజానికి ఆధ్యాత్మికమైన ఆనందము. అది ఆటోమేటిక్‌గా శరీరానికి, మనస్సుని కూడా ఆహ్లాదంగా ఉంచుతుంది. దాంట్లో సందేహం లేదు. కానీ అవును ప్రభు. ఆనందము మానసిక స్థాయిలోది కాదు. దానికన్నా ఉన్నతమైనది కదా! కృష్ణ చైతన్యము ఆధ్యాత్మికమైంది కాబట్టి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందినప్పుడు బాహ్యంగా ఉండేటువంటి ఈ సూక్ష్మ శరీరం కానివ్వండి, స్థూల శరీరం కానీ అన్నీ ఆనందాన్ని అనుభూతి చెందుతాయి. అవును అవును ప్రభుజీ. అందుకే అది ఇలా అనుభూతి చెందుతున్నామని కూడా వర్ణించడానికి వీలుగా ఉండదు. యెస్ మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. అట్లాంటి అద్భుతమైనటువంటి స్థితి మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు శ్రీల ప్రభుపాద గారు. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ అండ్ ఆల్ గ్లోరీస్ టు చైతన్య మహాప్రభు. ఎగ్జామ్స్ ఇవన్నీ ఎందుకు ప్రభుజీ, క్లాస్ వింటున్నాను చాలు నాకు. ఈ ఎగ్జామ్స్ అంటే ఏం లేదు మాతాజీ. మామూలుగా చేయడము మనకు మనంగా. మీరు పావని మాతాజీ మీరు కనకదుర్గ మాతాజీతో కన్సల్ట్ చేయండి. చేసిన ప్రభుజీ నిన్న మాతాజీ మీకు చెప్పాగా, ఏముండవు పెద్దగా ఏముండదు. ఎన్ని మాటలు చెప్పేస్తున్నారు అంటే మాతాజీ ఎగ్జామ్ అనేసరికి ఏదో అని భయపడుతున్నారు ప్రభుజీ. ఎగ్జామ్ ఏం ఏం లేదు కాదు. కదా. ఒక్క సింపుల్. మాల కూడా చేసేదాన్ని ప్రభుజీ నేను కూర్చొని. ఆ? అట్లాంటిది ఒక్క మాల కూడా చేసేదాన్ని కాదు. నేను చేయలేకపోయేదాన్ని, నా వల్ల కాదని చెప్పేశాను నేను మా మాతాజీకి అయితే. అయితే హుహు. ఆమె ఏం చెప్పారంటే, లేదు మాతాజీ మీరు అలా అనుకోవద్దు. ఉమెన్ ఆమెతోటి నేను కనెక్ట్ అయ్యాను ప్రభుజీ. కరోనాలో ఎవరో నాకు లింక్ పెట్టారు. హుహు. అందుకని మ్యాంగ్లూర్ క్లాస్ పెట్టారు. దాంట్లో జాయిన్ అవడం వలన ఆ మాతాజీ ఓన్లీ సండేనే ఒక్క క్లాస్ పెడతారు ఆమె. అందులో చేయనప్పుడు మాతాజీ మీరు అలా కాదు, తప్పకుండా చేయండి, కూర్చొని చేస్తుంటే మీకు అలవాటు అవుతుంది. అలా ఒకటి అలా ఇప్పుడు నేను 16 ప్రతిరోజు నేను 16 మాలలు చేస్తాను. ఇంకా హరి ఓం. ఏకాదశి అయితే 18, 19 అలా కూడా చేయగలుగుతున్నాను ప్రభుజీ. హరి అదొక్కటే బోల్. నాకు జరిగిన అదే ఇది. మాతాజీ చేయలేను అనుకున్నారు, చేశారు కదా. ఇప్పుడు కూడా నా వల్ల ఏం కాదు రాయలేను అంటున్నారు. అది కూడా మీరు రాసేయగలుగుతారు. అనుకుంటే ఇంకా అలా ఇప్పుడు ఆమె ఎవరో మన మాతాజీల్లోనే అంత మాతాజీ ఏం చేశారంటే, నా మ్యాంగ్లూర్ క్లాస్ లో చూసి నా నెంబర్ తెలుసుకొని నాకు పెట్టారు. నేను దగ్గర దగ్గర 1 ఇయర్ కావస్తుంది అనుకుంటా ఈ క్లాస్ లో జాయిన్ అయ్యి. ఇంకా ఈ క్లాస్ ప్రతిరోజు క్లాస్ జాయిన్ అవుతున్నాను. ఈ సండే మాత్రం ఆ ఒక్క సండే ఒక్క రోజే ఆమె చెప్తుంది. ఇప్పుడు 2 మంత్స్ ఆమె క్యాంప్ లో ఉన్నారు. ప్రతి సంవత్సరం 2 మంత్స్ ఉండరు ఆమె. బృందావనానికి వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. ఆమె ఓకే. కూడా ఎంప్లాయీ అక్కడ విదేశాలు. హ్మ్. ఆ, అందుకని నేను ఇలా ఆమె రోజు ఉంటుంది కాబట్టి నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఆమె నా పరిస్థితి తెలుసుకొని నన్ను ఎంతో ఓదారుస్తా ఇలా జాయిన్ చేశారు. ఈ కరోనాలో ఆమె నాకు ఈ ఆధ్యాత్మిక మార్గానికి తొలి గురువు అని నేను చెప్పుకోవచ్చా ప్రభుజీ. తప్పకుండా అంతకుముందు హరి బోల్. అలాంటి ఆమె లేదు మాతాజీ మీరు చేయగలరు, చేయండి, నాకు చెప్పండి మీరు ఎలా ఉంటుందో అని 1, 2, 3, 4 అని దగ్గర దగ్గర ఇప్పుడు 1 ఇయర్ నుంచి నేను 16 రౌండ్స్ చేస్తాను. 4 ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాను. కానీ హరి నేను లేకలేను, నడవలేను కాబట్టి నేను నిలబడి ఆరతికి అలా ఏమి ఉండలేను. ప్రతిరోజు నేను మాత్రం కూర్చొని పూజ చేసుకుంటాను. హరి కృష్ణునికి బోల్. సంబంధించుకుంటాను హరి తప్ప హరి ఇలా బోల్. అది ప్రభుజీ నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది ప్రభుజీ. అలా అది కూడా నా పూర్వజన్మలో నేను కర్మ అనుకుంటున్నాను.
హరి బోల్. పూర్వజన్మ ఏం చేసినా, ఇంతకుముందు వరకు ఏం చేసినా కూడాను మీరు ఒకసారి శిల ప్రభుపాదుల వారి కృపను స్వీకరించారు. సరిపోయింది. పరిపూర్ణతని అదే సిద్ధించుకోవడమే ఇంకా. ఆ ద్వారా నాకు అసలు ఏం తెలియకపోయినా ఆమె ఇలా చెప్పి నన్ను ఇలా మోటివేట్ చేశారు ఆ మాతాజీ. ఆ వెరీ తర్వాత నైస్. మరి మాతాజీ నన్ను క్లాస్ లో భగవంతుడి కృపతోనే నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను అనుకుంటున్నాను. అందుకని హరి హరి బోల్. ఉదయం చెప్తాను, సాయంత్రం జాయిన్ అవుతాను. నేనేం చెప్పలేకపోయినా వింటాం మాత్రం వింటాను, ప్రభుజీ శ్రవణం మాత్రం చేస్తాను బాగా. ఇంకా అలా అలా ఈ పుస్తకాలు చదవటం అలవాటు అయింది. చదువుతున్నాను. నేను అట్లాగే భాగవతం సెట్ కొనుక్కున్నాను. ఇట్లా భగవద్గీత నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ చదవటం ఇదంతా బాగా శ్లోకాలు కూడా ఇప్పుడిప్పుడే చదువుతున్నాను. అది కూడా నాకు కృష్ణ బ్లెస్ చేశాడు. మీ ద్వారా దీంట్లో ఆశీస్సులు జారబట్టి అని నాకు తెలుస్తున్నట్టు. హరి బోల్ మాత. ఇప్పుడు అదే బాధలో ఉండేదాన్ని. ఇట్లా ఈ మార్గంలోకి నడిపిస్తాం కూడా నేను ఆయన కృపను భావిస్తున్నాను. హరే వెరీ కృష్ణ. నైస్ మాతాజీ. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వాళ్ళు ఇంకా ఏ బాధల్లో కూడా ఉండక్కర్లేదు. భౌతికంగా ఇంకా కూడా జరిగేటివన్నీ నాకు జరిగిపోతుంటాయి. అది జరిగిపోతుంటాయని మనకు తెలుసు కాబట్టి ఇంకా కొన్ని సంసార బాధ్యతలు ఉన్నాయి. పిల్లలకి ఏం కాలేదు, అదొక్కటే మిగిలిపోయింది. అన్నీ అయిపోతాయి మాతాజీ. చూడాలి ఆయన కృప ఎలా ఉంటుందో తెలియదు. ఎంతో సంతోషంగా ఉన్న నా జీవితం ఒకసారి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. మీ అనుభూతుల్ని పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు కనకదుర్గ మాతాజీ. ప్రేమతోని ఎవరు చెప్తారు? ప్రహ్లాద్ ప్రభు. హరే కృష్ణ ప్రభు చెప్పండి. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరినామ సంకీర్తన కి జై. రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. సామవేద భక్త వృంద కి జై. శ్రీ 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 రాధాకృష్ణ కి జై. భగవద్గీత కి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. వ్యాప్తి రమణ ప్రభుజీ కి అనంత కోటి వైష్ణవ భక్త వృంద కి కృష్ణ ప్రభుజీ ప్రహ్లాద్ ప్రభుకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. చక్కగా ఇష్టగోష్ఠి కార్యక్రమంలో భాగస్థులై శ్రీల ప్రభుపాదుల వారి తత్వం నుంచి చర్చించుకునే అవకాశాన్ని కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరి హరి బోల్.